విల్లాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ అమ్మాలంటే ల్యాండ్ కొనాలి. కనీసం అగ్రిమెంట్ అయినా కూడా చేసుకోవాలి. అలాగే కోర్టు కేసు కానీ ఎలాంటి వివాదం లేని భూమి అయి ఉండాలి. కానీ ఎలాంటి భూమి లేకుండా ఓ మాయగాడు విల్లాల పేరుతో 100 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. వందలాది మందిని నిండా ముంచాడు. ఎవరి మోసగాడు అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని లగ్జూరియస్ ట్రిప్లెక్స్ విల్లాలు నిర్మిస్తామంటూ మెసారా ఇన్ఫ్రా జనాల్ని నమ్మించింది. కొల్లూరులో ల్యాండ్ ఉందంటూ మెసారా ఇన్ఫ్రా ఎండీ మారెల్లా పెంచల సుబ్బారెడ్డి అమాయకులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ వందలాది మంది దగ్గర సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 2 ఏళ్లు గడుస్తున్నా మారెల్లా పెంచల సుబ్బారెడ్డి కనీసం ల్యాండ్ లెవెల్ కూడా చేయడం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. మారేళ్ల వెంకట సుబ్బారెడ్డి 100 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆలస్యంగా తెలుసుకున్నారు. డబ్బులు చెల్లించి 2 ఏళ్లు గడుస్తున్నా అసలు పనులే మొదలు పెట్టలేదంటూ బాధితులు పెంచల సుబ్బారెడ్డిని నిలదీశారు. అసలు భూమి కొననే లేదు, కనీసం అగ్రిమెంట్ కూడా చేసుకోలేదని వివరాలు సేకరించారు. ఎన్నిసార్లు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో పెంచల సుబ్బారెడ్డి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు మెసారా ఇన్ఫ్రా ఆఫీస్ ముందు ప్లకార్డులతో నిరసనకు దిగారు. అయినా ఎలాంటి స్పందన లేదు. మెసారా న్యాచురా ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ 180 గజాల్లో అంటూ పెంచల సుబ్బారెడ్డి జనాల్ని బొరిడి కొట్టించాడు. ట్రిప్లెక్స్ విల్లాలంటూ జనాన్ని ఆకర్షించిన మెసారా ఇన్ఫ్రా కంపెనీ చేతులెత్తేసింది. డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేసినా వారిని పెంచల సుబ్బారెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పెంచల సుబ్బారెడ్డి యూకే పారిపోకముందే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విల్లాల నిర్మాణం చేయకపోతే విల్లా కోసం డబ్బులు చెల్లించిన వాళ్లు రోడ్డున పడాల్సిందేనా? ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసిన మెసారా ఇన్ఫ్రా పెంచల సుబ్బారెడ్డిపై రేరా యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.